ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో గత 15 రోజుల నుంచి కూడా చూసుకుంటే ఏదో ఒక అపచార ఘటనలనేది జరుగుతూనే వస్తున్నాయి. మొదటి రోజు చూసుకున్నట్లయితే మొదటగా డిసెంబర్ 27వ తేదీన దుర్గమ్మ దేవస్థానంలో విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోయింది. ఎందుకంటే కరెంటు బిల్లులు బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించిన నేపథ్యంలో 3,00,00,000 పైగా కూడా కరెంటు బకాయిలు చెల్లించిన నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానంలో మొత్తం విద్యుత్తుని నిలిపివేసిన పరిస్థితి మనం చూసాము. ఇలా నిన్న చూసుకున్నట్లయితే అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేటటువంటి ఒక ప్రసాదంలో నైవేద్యం కింద పాలని పెడుతూ ఉంటారు. దాంట్లో చూసుకున్నట్లయితే ఒక పురుగు అనేది వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. శ్రీచక్రార్చనలో పాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పాలల్లో ఒక పురుగు అనేది వచ్చింది. వెంటనే అది అర్చకులు గమనించి ఆ పాలని పక్కన పెట్టేశారని కూడా తర్వాత ఒక అరగంట లేటుగా ఈ శ్రీచక్రార్చన కార్యక్రమం కూడా నిర్వహించారని చెప్తూ ఉన్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ రోజు మరొక ఘటన అయితే చోటు చేసుకుంది. భక్తులు ఏదైతే ప్రసాదం తీసుకుంటారో ఆ ప్రసాదం కౌంటర్ వద్ద అయితే విద్యుత్ షాక్ అనేది వచ్చి కొంతమంది భక్తులకి విద్యుత్ షాక్ అనేది తగిలింది అనేది కూడా ఈ రోజు ఉదయం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే వరుసగా కూడా గత 15 రోజుల నుంచి కూడా దుర్గమ్మ దేవస్థానంలో ఏదో ఒక అపచార ఘటనలు అనేది చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ప్రసాదం కొంటూ ఉచిత ప్రసాద కౌంటర్ వద్ద ఈ ఘటన జరిగింది. భక్తులు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వాళ్ళ మొక్కులను చెల్లించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దేవస్థానానికి అయితే తరలి వస్తూ ఉంటారు. వారందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చిన తర్వాత తమకు శుభం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఆ కోరుకున్న తర్వాత వాళ్ళు వచ్చి అందరూ ప్రసాదం తీసుకుంటారు. అలా ప్రసాదం తీసుకునే నేపథ్యంలో కొంతమంది భక్తులకైతే అక్కడ షాక్ అనేది తగిలింది. ఈ నేపథ్యంలో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిపివేసి ప్రసాదాల పంపిణీ అనేది చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసిన తర్వాత విద్యుత్ని మరీ పునరుద్ధరించడం జరిగింది. అయితే గత 15 రోజుల నుంచి విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో జరుగుతున్నటువంటి అపచార ఘటనల నేపథ్యంలో భక్తులు కూడా కొంత భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అధికారులంతా అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా వివరాలు అనేది తీసుకోవడం జరిగింది. అయితే భక్తులు పెద్దగా గాయాల పాలు అవ్వనప్పటికీ కూడా ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురైనప్పుడు మిగతా భక్తులు కూడా భయాందోళన అనేది కలుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వేలాది మంది భక్తులు ఇప్పుడు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. చాలా మంది భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి తరలి వస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.